దురదృష్టకరమైన విషయం ఏంటంటే జర్నలిస్టులు ఎలాంటి పాత్ర పోషించాలి. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తాము చేసే మంచి పనులు మాత్రమే సంక్షేమ పథకాలే రాయండి. మేము చేసే ప్రాజెక్టులో కానీ సంక్షేమ పథకాల్లో కానీ లేదా విధానపరమైన నిర్ణయాల్లో కానీ లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపరాదు. కేవలం ఇంత మంచి పని చేస్తున్నాం, మంచి పనిని రాయండి అని చెప్తారు. అదే ప్రతిపక్షంలో వచ్చే వరకు ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా అదే వర్తిస్తుంది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రభుత్వంలో వచ్చినా ఒక విధంగా. తనకు అండగా నిలిచిన వాళ్ళు కష్టకాలంలో నష్టకాలంలో కన్నీళ్లతో ఉన్నప్పుడు లేదా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న మీడియాను మర్చిపోయి ఈరోజు మీడియా అనేది ప్రభుత్వాన్ని ఎండగట్టరాదు, ప్రభుత్వ విధానాలకు సపోర్ట్ చేయాలి, ప్రశ్నించరాదు. గత పాలకులకు ఇది వర్తిస్తుంది, ఇప్పటి పాలకులకు ఇది వర్తిస్తుంది. ఈ పాలకుల్లో విధాన వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. జర్నలిస్టులుగా మారాలి, మారొద్దని అంటలే. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. అదే జర్నలిజం. కేవలం తెగనాడమో లేకపోతే ప్రభుత్వం మీద ధ్వజమెత్తడమో కరెక్ట్ కాదు. లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మొదటి మౌలికమైన బాధ్యత మాకు జర్నలిస్టులకు ఉంటుంది. అయితే ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు సారు ఇప్పుడు ఇక్కడ ఉండడం నాకు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు జర్నలిజం చేసిన వారికి కాంట్రిబ్యూటర్, స్టాఫ్ రిపోర్టర్, ట్రైనీ స్టాఫ్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్ ఇలా ఉంటుంటారు. వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏముందని అడుగుతున్నారు. నేను 1991లో నన్ను తొట్టతొలిగా కాంట్రిబ్యూటర్గా నియమించినది కొమ్మినేని శ్రీనివాస్ గారు. వారు మా గురువు, మొదటి గురువు. ఈనాడులో నేను చాలా స్వల్పకాలం పనిచేసిన, చాలా నడిచిన అక్కడ. అయితే అక్కడ చాలామంది జనాలకు తెలియదు జర్నలిస్టులు అంటే. కొంత గ్రౌండ్లో కొంత కనబడుతున్న వాళ్ళని మాత్రమే చూస్తున్నారు తప్ప ఎన్ని దశలు ఉంటాయి, ఎన్ని దశలు దాటుకొని మనం జర్నలిజంలో ఎంత టైం విలువైన సమయం వెచ్చించి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నామని చాలా తక్కువ మంది తెలుసుండొచ్చు. కానీ ఈరోజు కూడా జర్నలిజానికి ఒక వాల్యూ ఉంది. ఆ రోజు నన్ను నియమించిన రోజు నేను ప్రగతి కాలేజ్, డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్, అప్పుడే నాకు ఫైనల్ ఇయర్ అయిపోతుంది. నియమించిన దశలో నువ్వేం చదివినావు, నువ్వెక్కడ, స్క్రీనింగ్, స్కానింగ్, నీ ప్రాంతం ఏంది, నీ ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఏంది, ఇక్కడ ప్రత్యక్ష జీతా జాగ్రత్త ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్. నీకు అత్తాపూర్లో ఉంటావు, సమస్యలు ఏంది, సామాజిక స్పృహ ఏముంది నీకు, సమస్యలు చెప్పు. ఒక ఇంత పేపర్ ఇచ్చేవాళ్ళు, రాయి ఒక సమస్య మీద రాయి, అత్తాపూర్లో ప్రధాన సమస్య ఏంది, ఎదుర్కొంటున్నది ఎవరు. ఈ జర్నలిజంలో మౌలిక సూత్రాలు ఉన్నాయి. వచ్చే వాళ్ళను ఉట్టిగా గుడ్డిగా నియమించడం లేదు, ఇది ప్రజలకు తెలవాలి. నేనేమంటున్నానంటే ఆ తర్వాత నాకు పరిధి తక్కువ ఉందని ఉదయంలోకి వెళ్ళిపోయాము. ఉదయంలో పాషం యాదగిరి గారు, ఆయన అప్పటికి పాషం యాదగిరి గారే నా రెండో గురు. ఆయన ఒక్క సామాజిక అవగాహన గురించి కాదు, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడింది. ఆయన వాజ్ ఓన్లీ ద కాంట్రిబ్యూటర్ ఫర్ రాజేంద్ర నగర్. అయితే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంతా ఎంతో చదువులు చదివి ఎంతో ఉత్తమమైన విద్యను అభ్యసించి వచ్చిన వాళ్ళు. ఈరోజు ఏమనుకుంటున్నారు, మన ముఖ్యమంత్రి కానీ ఇతరులు చేసే వ్యాఖ్యల పైన స్పందిస్తూ అవును జర్నలిస్టులకు అక్షరాలు రావేమో, వాళ్ళ ఊరికి వచ్చి ఏది రాసేస్తే రాసింది అయిపోతుంది, లేకపోతే చెప్తే అదే వేదం అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు, ఈరోజు ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకు కాంట్రిబ్యూటర్గా నియమించిన తర్వాత నేను కూడా అంచెలంచెలుగా ఎదిగి నేను కూడా బ్యూరో చీఫ్ స్థాయికి ఎదిగిన. నేను ఎంతోమంది కాంట్రిబ్యూటర్లను, స్టాఫ్ రిపోర్టర్లను అపాయింట్ చేసిన. వాళ్ళంతా కూడా ఆ రోజు నేను ఎంకామ్ ప్రీవియస్తో అయిపోయింది. నా కింద పనిచేసిన వాళ్ళంతా ఎంసీజే, బీసీజే, ఎవరు తక్కువ రాలేదు. కాంట్రిబ్యూటర్లు కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళే. ఈరోజు మన క్రాంతి గారు కూడా అన్నారు, ఎవరి క్వాలిఫికేషను, మీ క్వాలిఫికేషన్ ఏముంది అనే రాజకీయాలను అడుగుతున్నాం మనం. వాళ్ళు కూడా నైతికత మౌలిక ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నేను రాజకీయంగా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన నైతిక ప్రశ్నలకే సమాధానం చెప్తున్నాం. కరెక్టే, మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, అల్లనారాయణ కావచ్చు గారు, పాషం యాదగిరి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా వేసి ఎవరు జర్నలిస్టులు సున్నితమైన సన్నని గీతలు ఉంటాయి, ఆ గీతలు దాటకుండా ఎట్లా వ్యవహరించాలి, ప్రభుత్వం తరపు నుంచి ఐఎన్పిఆర్ నుంచి ఒక కమిటీ వేయండి. ఇటువంటి పెద్ద కొమ్ములు తిరిగిన జర్నలిస్టులను కూర్చుని పెట్టండి, మాట్లాడండి. అయితే ఇప్పటి వరకు 4వ సారి ప్రస్తావించారు ముఖ్యమంత్రి గారు కూడా. నేను కాదంటలే, కానీ ఓనమాలు రాకుండా తన పేరు ఏమిటో కూడా మర్చిపోయిన వాళ్ళు శాసనసభలో ఈ రోజు ఎమ్మెల్యేలుగా మంచి ప్రజాదరణ పొందిన నాయకులుగా వాళ్ళు జనాదరణ పొందుతురు. వాళ్ళకు రాదు, కనీసం పేరు రాయమంటే కూడా రాయరు వాళ్ళు. అంటే జర్నలిస్టులు ఉండొచ్చు. ఈరోజు డిజిటల్ మీడియా అన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెలుసు, ఆయన అన్నిట్లో కూడా అపాయింట్ చేసిండు. దాంట్లో మేము ఏం చేసినామంటే ఒక చిన్న తప్పిదాలు జరిగి ఉండొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు విస్తృతమైన నెట్వర్క్ అవసరమైంది. అప్పుడు ఏమైందంటే మంచిగా గ్రాడ్యుయేషన్ వాళ్ళతో పాటు ఫోటోగ్రాఫర్లు ఉన్న వాళ్ళు కూడా, గ్రామాలలో ఫోటోగ్రాఫర్ ఉన్నవాళ్ళు, వీడియోగ్రాఫర్ ఉన్న వాళ్ళు కూడా నియమించడం జరిగింది. అందులో కొంతమంది మంచి చేశారు, కొంతమంది లంపెన్ ఎలిమెంట్స్ వచ్చి ఉండొచ్చు. లంపెన్ ఎలిమెంట్స్ను కంట్రోల్ చేసింది పెద్దవాళ్ళు, మనం చేశాం. కానీ అక్కడెక్కడ పొరపాటు జరుగుతుంటాయి. ఆ పొరపాటు గ్రాపాటుగా మారొద్దు. మరి రాజకీయ నాయకులు విషయం వచ్చినప్పుడు ఇంతకుముందు మనం చెప్పారు పెద్దలు, మన శైలేష్ రెడ్డి గారు కూడా, ఒకటి బ్యూరోక్రాట్లకు కొంత క్వాలిఫికేషన్ ఉంది, అట్లనే జర్నలిస్టులకు కూడా క్వాలిఫికేషన్ ఉంది. గ్రాడ్యుయేషన్ లేకుండా ఎవరు జర్నలిజంలోకి రాలే. అప్పట్లోనే 1991 విషయం చెప్తున్నాను నేను. ఈరోజు అంతా బీసీజే ఎంసీజే చేసిన వాళ్ళే ఉన్నారు. మాస్ కమ్యూనికేషన్ దాంట్లో ఇంకా రకరకాలు వచ్చినాయి. చాలా మేధావులు ఉన్నారు, చాలా యంగ్ జర్నలిస్టులు, అన్ని అవగాహన కలిగిన ఉన్నారు. గ్లోబల్ పాలిటిక్స్ గురించి మాట్లాడే శక్తి వాళ్ళకు ఉన్నది. అయితే వీళ్ళు కూడా మనం కూడా అప్డేట్ కావాలి. అయితే ముఖ్యమంత్రి గారు అన్నారని మన మీద అపెండ్ కావడం, లేకపోతే మనలో ఉన్న లోపాలు కూడా మనం పరిశీలించుకోవాలి. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, అరే ప్రజలలో మనం చులకనవుతున్నామా, ఎంతో కొంత కావచ్చు, కానీ మైక్ పెట్టి ఏదో ఒకటి చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి, ఏదో చెప్పండి సార్ అంటే ఏదో చెప్పడం కాదు. అప్పట్లో మాకు ఇటువంటి వ్యక్తులు ఊరికే పేరు చేయడం కాదు, స్క్రీనింగ్, స్కానింగ్, స్క్రూటినీ చేసేవాళ్ళు. ఏమని, నువ్వు జర్నలిస్ట్గా ఏం అడిగినావు క్వశ్చన్ రాగానే అడుగుతున్నావు, ఏం క్వశ్చన్ అడిగినావాను, అది రిలవెంటేనా, ఇప్పటికి కూడా అడుగుతాం అట్లా. కానీ ఈ మీడియా విస్తృత పరిధి పెరిగిపోయింది. ఇప్పుడు మన పెద్దలు అన్నట్టు, మన క్రాంతి గారు కూడా అన్నట్టు, ప్రింట్ మీడియా, ట్రెడిషనల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఇది నియంత్రణ లేదు. నియంత్రణ లేని దశలో కొన్ని పొరపాటు జరుగుతుండొచ్చు. ఆ పొరపాట్లు ఈ నైతికత, ఇవాళ చెప్తున్నాం నైతికతమైన ఒక మౌలిక ప్రశ్న, అది రాజకీయాలకు వర్తిస్తుంది, బ్యూరోక్రాట్లకు వర్తిస్తుంది, న్యాయ వ్యవస్థకు వర్తిస్తుంది. న్యాయ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడరు. న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే మనం బొక్కలేస్తారు. న్యాయ వ్యవస్థ గురించి వాళ్ళు ఎంత చర్చ జరుగుతుంది, పార్లమెంట్లోనే అభిశంసన పెట్టాల్సిన దుర్మార్గ పరిస్థితి ఏర్పడ్డది. కానీ అదే జర్నలిజం మీద అభిశంసన పెట్టినరా, మాట్లాడలేము కాబట్టి మాట్లాడలేము. మనము ఇవాళ మమ్మల్ని ప్రశ్నించడం, మిమ్మల్ని ప్రశ్నించడం కాదు, నైతికంగా అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఇప్పటికే చాలా మాట్లాడినా. అయితే ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం కూడా జర్నలిస్ట్ అయితే ప్రివిలేజ్ సెక్షనా, కాలు మీద కాలేసుకుండా అంటున్నారు కదా, కాలు మీద కాలేసుకోవడం అనేది వ్యక్తిగత ప్రవర్తన, విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దట్ డజంట్ మ్యాటర్. కానీ నువ్వు ఏ ప్రశ్న అడుగుతున్నావు అనేది కూడా కావాలా. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ముఖ్యమంత్రిని ఏం అడుగుతున్నావు ప్రశ్న, ఢిల్లీకి పోయిచ్చిండని, లేకపోతే ఏదో విధానపరమైన ప్రశ్నలు అడగాలి. కానీ వ్యక్తిగత ప్రశ్నలు అడిగి, గతంలో కేసీఆర్ గారు కావచ్చు, ఇంతకుముందు మన క్రాంతి గారు చెప్పారు, బూతు మాటలు మాట్లాడితే ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు, మహిళల మీద ఇష్టం వచ్చిన మాట్లాడితే అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఔదార్యంతో వివరించారు. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రభుత్వాలను నిలదీసిన దాఖలాలు తక్కువనే ఉన్నాయి, ఇప్పుడు కూడా తక్కువనే ఉన్నాయి. కానీ అప్పుడు పాలకులు ఓదార్పుతో వివరించారు, ఇప్పటి పాలకులు కూడా ఓదార్పుతో వివరించాలి. ఇంకొకటి కొమ్మినేని సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు ఇక్కడ పోయినా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు, అంతకుముందు అట్లా మాట్లాడారు. బూతులు మాట్లాడడం అనేది
ఒక కామన్ బూతు మాట్లాడితేనే మనం ఎదుగుతాం, బూతు మాట్లాడితేనే జర్నలిస్టు కూడా ఎదుగుతారు. కానీ జర్నలిస్టులు కూడా ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? రాజకీయ నాయకులు. అందులో మీరున్నారా లేదా పరిశీలించుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను బూతులు మాట్లాడుతున్నా, నేను బూతులు మాట్లాడితే జర్నలిస్టులు బూతులు అంటున్నారా, లేకపోతే నేను మాట్లాడవద్దా? ఆత్మపరిశీలన చేసుకోండి. ఇప్పుడు ఇవాళ న్యూ జర్నలిస్ట్ ఏమైందంటే జర్నలిస్టులకు అన్నా నువ్వు బూతులు రావా అని అడుగుతున్నారు. బూతులు మాట్లాడితే ఒక బూతులు మాట్లాడడం వల్ల ఒక టీవీ సక్సెస్ అయి ఉండొచ్చు, బూతులు మాట్లాడడం ద్వారా నువ్వు అధికారంలోకి వచ్చిండొచ్చు. మిగతా గత పాలకులను కూడా మేము సమర్థిస్తలేము. కానీ మీలాంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు బూతులు మాట్లాడడం ద్వారా ఇవాళ జర్నలిస్టులు బూత్ ప్రశ్నలు ఇస్తారేమో. నాకు బాధాకరమైన విషయం. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకటి, ఈరోజు ఒక పెద్ద జర్నలిస్టు మనకు మార్గదర్శిగా ఉన్న ఆయనతో పాటు మన సమాజంలో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో కమిటీ వేయండి, మీరు మాట్లాడండి. ఇంకోటి, మీరు సీనియర్ల గౌరవం ఇవ్వాలి లేదా అందరికి అంటారు కదా, వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు గ్యాలరీలో, అసెంబ్లీ గ్యాలరీలో ఈనాడు, ఈటీవీ, ఎన్టీవీ లేదా మైక్ టీవీ లేకపోతే సమ్ టీవీ, ఒక సాక్షి టీవీ ఇట్లా పెడతారు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు లేనప్పుడు నేను కూర్చుంటా. అరే అన్న నా సీట్ అంటారు. అరే మేము వేరే సీట్కి వెళ్ళిపోతాం. ఇట్లా ఒక పద్ధతి ఉండే. ఆ పద్ధతి కూడా ఇప్పుడు తీసేసారు. ఉన్న వ్యవస్థను నీరు గారుస్తుర్రా, ఆ వ్యవస్థను పటిష్టపరదాం అనుకుంటురా, ఏమనుకుంటున్నారు? మీకు ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మన సోదరులు రమణ, బుచ్చన వాళ్ళంతా మాట్లాడేది ఉంది. అట్లనే ఈరోజు విలువైన సలహాలు కొమ్మినేని శ్రీనివాస్ సార్ విలువైన సలహాలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను.